క్రీస్తు గోపనామంలో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? బాగున్నాం. Are you ready to listen? Lady. Today is going to be fire. Hallelujah. ఈ పత్రిక రాయబడిన రచయిత ఈ పత్రిక రాసేటప్పుడు అసలు ఎందుకు రాశాడు ఈ పత్రిక, దేనికి కారణం, అక్కడ జరిగింది ఏంటని రాశాడు. హెబ్రీ పత్రిక రాబడి యూదులు క్రైస్తవులుగా మార్చబడి క్రైస్తవ సంఘంగా జీవిస్తున్న వారికి రాయబడిన మాటలు. హల్లెలూయా. ఎందుకు రాశాడు ఈ మాటలు? వారు ఏ పరిస్థితి ఉంటే పరిశుద్ధాత్మల మాటలు వారికి రాయాల్సిన విధంగా అవసరమైంది అని అంటే మీకు చరిత్ర వెనక్కి వెళ్ళకపోతే మీకు అర్థం. చూడు, యేసు ప్రభు జీవిస్తున్న ఆఖరి దినాల్లో గడిలో ఆయన ఒలీవల కొండల కూర్చొని యెరూషలేము పట్టణాన్ని చూస్తూ ఓ యెరూషలేమా ఓ యెరూషలేమా అని ఆయన బాధపడుతూ రాతి మీద రాయి ఉండదని ప్రవచించాడు. ఏముండదు? రాతి మీద ఒక రాయి కూడా ఉండదని ఆయన ప్రవచించాడు. అంటే అర్థం ఏంటంటే ఈ పట్టణం నిలబడలేదు. ఆయన చనిపోయాడు, పునరుద్ధానమయ్యాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి కరెక్ట్గా 40 సంవత్సరాల కాల వ్యవధిలో రోమా ప్రభుత్వం రోమ్ నుంచి వచ్చిన గొప్ప సైన్యాధిపతి జనరల్ టైటస్ గొప్ప సైన్యాన్ని తీసుకుని వచ్చి ఆ యెరూషలేము పట్టణాన్ని చుట్టేశాడు. గొప్ప సైనికుడు ఎంతగా చుట్టేశాడంటే లోపల ఉన్నవాడు పట్టణంలో ఉన్నవాడు బయటకు వెళ్ళాలంటే వారికి ప్రాకారాలు ఉన్నాయి, దానికి పెద్ద తలుపులు ఉన్నాయి. సో ఇట్స్ నాట్ ఈజీ వెళ్ళడానికి. బయట ఉన్న వాళ్ళు లోపలికి కాకుండా లోపల ఉన్న వాళ్ళు బయట కాకుండా ఇజ్రాయేల్ అంతా ఏం చేశారు? బంధించేశారు. వాళ్ళు ఎంతకాలం చుట్టుకుంటారు తెలుసా? సుమారు 8 నెలలు బయటికి లోపలికి ఎవరు ఎలక్ట్రిక్ ఆపేశారు. సప్లై కట్. వినండి, యూదుల యొక్క పరిస్థితి మహానిష్ట కలిగిన యూదులు, ఎంతో ఆచార భక్తి చేయగలిగిన యూదులు, వాళ్ళ దైనిక స్థితి ఎంతగా ఎదుగుతుందంటే తినడానికి ఇంకేం లేదు పట్టణంలో, సప్లై లేదు ఎక్కడి నుంచి. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరమైందంటే ఇది అబద్ధం కాదు, చరిత్ర, హిస్టరీ. పిల్లల్ని కోసుకుని తినడం మొదలెట్టారు, ఒకరికొకరు చంపుకు తినడం మొదలుపెట్టారు. అంత దురిస్థితి యెరూషలేములో దాపరించింది. హల్లెలూయా. దానికి కూడా కారణం చెప్తాను. అంత దౌర్భాగ్య పరిస్థితి దేవుడి బిడ్డలైన వారికి అంత దాపరించిందంటే అర్థం ఏంటో మీకు తెలియాలి. ఎందుకో? హల్లెలూయా. ఇంకోటి, టైటస్ ఏం చేశాడంటే ఆ పట్టణం చుట్టూ సుమారు 50 అడుగుల గోడ నుంచి గొయ్య తవ్వించి సుమారు 70 అడుగుల లోపు పోయి తవ్వించాడు. ఎవరు తప్పించుకోకుండా. హల్లెలూయా. ఇక టైము 8 నెలలు దాటిపోతుందని తెలిసి రోమా సైన్యాన్ని నిచ్చెలు వేయించి పైకి ఎక్కున్నాడు. సైన్యాలు లోపలికి ఎక్కున్నాడు. అప్పుడు యూదులు ఏం చేశారు తెలుసా అండి? పెద్ద పెద్ద కళాయిలో నూనె మరపెట్టి ఆ ప్రాకారం నుంచి ఆ రోమా సైన్యం దగ్గర మొదలుపెట్టారు. అప్పుడు టైటస్ కోపం వచ్చి అన్ని ప్రక్కల నుంచి నిచ్చెలు వేయించి ఎక్కడ పైకి అన్నాడు. ఎంతగా హతమార్పించాడంటే ఒక్కొక్కడిని ఎవ్వరు మిగలే యెరూషలేములో. ఈ మాత్రం లోతు రక్త మడుల పట్టణం మునిగిపోయింది. అంతగా దయా దాక్షిణ్యం లేకుండా చంపించేశాడు. పట్టణం కాల్చిపడేశాడు, తలుపులు ధ్వంసం చేయించాడు, మందిరం మీద రాయలేకుండా చేసి పడేశాడు. మాటకి అర్థమైనా ప్రవచనం నెరవేర్చబడడం లేదా? క్రీస్తు శకం 70 సంవత్సరం జరిగింది. అప్పుడు బయట వేరే దేశాలు రాజ్యానికి చెల్లాచెదరైన యూదులు ఎవరైతే క్రీస్తుని అంగీకరించి క్రైస్తవ సంఘంగా మార్చబడ్డారో వారికి ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఏం జరుగుతుంది అసలు? మేము యేసు ప్రభువుని నమ్ముకుని ఏం ప్రయోజనం? మాకు ఏంటి ఆ పరిస్థితి? ఏంటి అక్కడ మాకేం దాపరించింది? ఇంతేనా మేము ఆ యేసు నమ్ముకోవడం మాకేం జరగదా? ఆ యేసు పరిస్థితి ఏంటి అసలు? ఏంటి మేము ఏం నమ్ముకున్నాం? ఎందుకు వదిలేసాం? యూదయ మతాన్ని మేము ఎందుకు వదిలేసాం అనే పెద్ద ప్రశ్న వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కాదు. నీకు ఎప్పుడు రాలేదా ప్రశ్న? నేను క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, వచ్చిన యథార్థ దేవుని రక్షకుడు. హల్లెలూయా. 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 ఎప్పుడు అందరికి వచ్చిన ప్రశ్న బోధిస్తున్న సావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు నమ్ముకున్నారు యేసుని? యేసుని ఎందుకు
ఎందుకు నమ్ముకున్నావో ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకోవాలి. నమ్ముకోడు ఆయన, నువ్వు నమ్ముకోలేదు, ఆయన నిలుచుకున్నాడు. హల్లెలూయా. అర్థమైన చరిత్ర దీనికి కారణం కూడా ఉంది. ఎందుకు శంకించాడనంటే, వినండి, పిలాతు ఎదురుగా యేసు నిలబెట్టినప్పుడు ఓ పక్కన యేసు నిలబడ్డాడు, ఓ పక్కన బరబ్బా హంతకుడు, దేశద్రోహి, మోసగాడు, హత్య చేసేవాడు, ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసేవాడు. వాడిని నిలబెట్టిన యేసు నిలబెట్టి పిలాతు అంటున్నాడు, మీ ఇద్దరు ఎవరు కావాలి, మిమ్మల్ని మస్కా పడిన ఒకరిని విడిచిపెట్టడం వారి ఆచారం. ఒక దొంగని, ఒక ఖైదీని విడిచిపెట్టడం. దాని ఆధారం చేసుకుని పిలాతు యేసుని విడిపించాలని ఏం చేశాడు? ఇద్దరు నిలబెట్టి ఎవరు కాదు కోరుకున్నాడు అంటే, ఎవరు కోరుకున్నారు? జాగ్రత్త, నోరు జాగ్రత్త. ఆవేశంలో వాళ్ళు ఏం చేశారు? ఆ తొందరపడి వారు ఎవరన్నా తెలుసా? మా బరబాయి కావాలి. ఈ రోజు నువ్వు యేసును కోరుకున్నావా, సాతాను కోరుకున్నావు, నీ తండ్రివాడిని కోరుకున్నావు, నేను నాశనం చేసేవాడిని కోరుకున్నావు, నీకు జీవం ఇచ్చి నిన్ను రక్షించేవాడిని కోరుకుంటున్నావా? హల్లెలూయా. రెండోది, వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండదు కాక. ఎంత ఈ రోజు కనుక నమ్మలేదు. చూడండి, అది ఉంది. ప్రపంచంలో 70% ఆర్థిక వ్యవస్థ అంతా యూదుల చేతిలో ఉంది. సైన్స్ అంతా, టెక్నాలజీ అంతా యూదుల చేతిలో ఉంది. సర్వ సమృద్ధి ఇజ్రాయెల్కి నెమ్మది లేదు. ఏ రోజు పోతారో తెలియని పరిస్థితులు వారు జీవిస్తున్నారు. హల్లెలూయా. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? దీని అంతటి కారణం ఏంటో తెలుసా? ఒకటే, ఆయన రక్తం మా మీద. ఆ మాట ఈనాటికి ఏర్పాటు చేస్తున్న యోగులు అర్థం తెలుసుకోవాలి. ఈయన్ని మర్చిపోయి ఇప్పుడు ఏమన్నారు? ఇది అంత్యం జరుగుతుంది. అరే పలికింది ఎవరు బాబు? నువ్వే కదా ఆయన రక్తం మా మీద, మా పిల్లలు నీ మీదంటే పర్లేదు, పిల్లలు తెచ్చుకున్నావు కదా, మరి పిల్లలంటే పిల్లలు చెప్పేది కదా బయట. అర్థంలో దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని నువ్వేం చేసావు ఆలోచించు. హల్లెలూయా. నీ పక్కన నీ నోటి మాట చాలా జాగ్రత్తన్నారు, నీ నోటి మాట జాగ్రత్తన్నారు. నేను అడిగిన గుర్తు చేస్తున్నాను. కోపంలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, అలిసిపోయినప్పుడు, అత్యానందంగా ఉన్నప్పుడు నోరు మూసింది. అది చెప్పండి. నా భాష సైన్యం అనుకోవచ్చు, కాకపోతే నిజం లేదు. మళ్ళీ చెప్పడా? ఆకలి వేసినప్పుడు, అలిసిపోయినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఈరోజు ఆడపిల్ల పుట్టినరోజు కూతురున్నాడు, బేబీ నీకేం కాదు కోరుకోమా, నీకు కావాలని సామ్రాజ్యం ఇచ్చేస్తాను. అదా కూతురుందా? తేడా వచ్చేస్తాయి. మీ పక్కన నోరు కుదురు లేకపోతే అదే నేను నాశనం చేస్తాను. నోరు కుదురుగా లేకపోతే అదే నిన్ను నాశనం చేస్తాను. నాలుక. అప్పుడు ఈ రచయిత సుమారు తెలిసిన పౌలు గారు రాస్తూ క్రైస్తవుని బలపరిచాడు. అది నా సందేహాన్ని బట్టి ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా విన్నాను. 2 పర్వతాలు మీ ముందు ఉంచుకున్నాను. ఒక పర్వతం సెనాయి పర్వతం, రెండవది సియోన్ పర్వతం. ఇది మీరు ఆర్డినరీగా అర్థం చేసుకున్నారంటే మీకు అలా వదలదు. నేను గుర్తు చేస్తాను. ఒక పర్వతం ఏంటి? సెనాయి కొండ, రెండవది సియోన్ కొండ. ఓకే, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. నేను భౌతికంగా నేను వివరించడానికి ఇష్టపడలేదని ఆత్మీయంగా అర్థమేంటి పౌలు గారికి ఆ మాట అందులో పెట్టారు అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి సియోన్, వినండి, సియోన్ కొండ అంటే కొత్త నిబంధన, సెనాయి కొండ అంటే పాత నిబంధన. మీకు అర్థానికి గుర్చి పెడుతున్నాను మీకు ఈ మాట. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన ఏంటి? సెనాయి. కొత్త నిబంధన సియోన్ కొండ. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయటికి మోషే నాయకత్వంలో వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత
వారు ఎదుర్కొన్న పర్వతమే సెనాయి కొండ. చెప్పండి, సెనాయి కొండ. సెనాయి కొండ. సెనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడికి యెహోవా, పిల్లలు యంగ్స్టర్స్ మీరు నేర్చుకోవాలి. అసలు మీరు న్యూనెస్ లో కావాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. నీ ద్వారా దేవుడు గొప్పగా ప్రకటించబడాలి, సత్యము విస్తరించబడాలి. ఆ పాప విధానం నువ్వు చేస్తే దేవుడు కృపణ మీద పడుతుంది, నువ్వు ఇది ఇస్తే చేస్తాడు అని తప్పు మాట్లాడి యు ఆర్ టీచ్ గుడ్ థింగ్స్, గ్రేట్ థింగ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అర్థం చేసుకోవట్లేదు. ప్రభు నాకు ఇస్తున్న మాటలు మీకోసం ఇస్తున్నాడని నాకు అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంతమంది ఎవరు మిస్ అయిపోయారు. దేవుని చేసేటప్పుడు వాడికి తెలుసు వాళ్ళు వస్తే వాళ్ళు వస్తే వాడు కూలిపోతాడని తెలిసి తల్లిదండ్రులు వాడుకుంటాడు నన్ను రానివ్వడం. ఇవన్నీ స్పిరిట్ లో క్యాచ్ చేయాల్సిన విషయాలు ఇవన్నీ. హల్లెలూయా. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. సెనాయి పర్వతం దగ్గరికి ఇశ్రాయేలు రాగానే జాగ్రత్త, దేవుడే స్వయాన యెహోవా దేవుడు దిగి వచ్చాడు పర్వతం. హల్లెలూయా. వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? పర్వతము, సియోను పర్వతం, సెనాయి పర్వతం పక్క 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 మండిపోతుంది. కళ్ళారా చూస్తున్నారు ఇశ్రాయేలు. ఆయన శబ్దం చెవుల్లో బిందులు తిరుగుతున్నాయి, వినలేకపోతున్నారు ఆ శబ్దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతం భూకంపం కదిలిలో ఉంది, తట్టుకోలేక ఇశ్రాయేలు. ఆయన ఒక మాట అన్నాడు, పశువు కూడా వచ్చిందని తాకద్దు, వచ్చి తాకితే చంపండి అన్న మాటకి ఇశ్రాయేలు అన్ని లక్షలాది ఇశ్రాయేలు సాగిలు పడిపోయి, అయ్యో మోషే ఆయన మాట్లాడాలని చెప్పి మేము తట్టుకోలేకపోతున్నాం, మా స్వరాన్ని వినలేకపోతున్నాం, ఏదైనా నీ ద్వారా మాకు చూపించు. అంత భీకరమైన దిగి వచ్చాడు పర్వతమే అన్నాడు. ఎందుకు వచ్చాడు? ఆయన వాక్ ఇవ్వడానికి వచ్చాడు. అంటే వినో, ఆయన వాక్ ఎంత సీరియస్ నీకు అర్థమవుతుందా? ఆయన మాట ఇవ్వడానికి ఇశ్రాయేలుకి దిగులు వచ్చినప్పుడు పక్క పక్క మండిపోతూ దడలు ఉంగిపోతూ శబ్దం తట్టుకోలేనంతగా ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన చెప్పకనే చెప్తున్నాడు, నేను ఎంత భీకరణ దిగి వచ్చాను, నా వాక్ ఎంత శక్తివంతమైందో, నేను ఎంత సీరియస్ గా మాట ఇస్తున్నానో నీకు అర్థమవుతుందా? నువ్వు కాలా ఇలాగే వచ్చావు, ఏదో విర్రవీగుతున్నావు, మండిపోతావు, దయించండి నేను నా మాట ఎంత శక్తి కలిగిందో నీకు తెలియడానికి నాకు నేను దిగి వచ్చాను. అర్థమైన తెలుసుకోవాలి, చెల్లించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్కన చెప్పండి, దేవుని వాక్యం చాలా సీరియస్ గా తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సేనా పర్వతం మీదకి ఆయన ధర్మశాస్త్రాన్ని మోషేకి ముందు దిగి వచ్చారు. హల్లెలూయా. ఆల్రెడీ అర్థమవుతుందండి. వినండి, సెనాయి పర్వతం దిగి వచ్చాడు. మోషే అంటే పైకి అన్నాడు. పైకి వచ్చిన తర్వాత హల్లెలూయా, ఎప్పుడు చూస్తాను దేవుడు సెనాయి పర్వతం దిగి వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? వినండి, ధర్మశాస్త్రం వాక్, ఆయన అంత పీకర్ ఉన్నాడంటే వాక్ ఎంత పవర్ఫుల్. నువ్వు దాన్ని ఇలా ఉండకూడదు, దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. దేనికోసం ఇచ్చాడు? సంఘం వైపు తిరగడం కాదు, ఆదివారం పూట తీయడం కాదు, దాన్ని పాటించాలి. నేను ఏం చెప్పాను అవన్నీ చేయాలి, ఏ రోజు మానేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి ఇచ్చాడు. మోషేకి ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఎవరికి ఇచ్చినాడు? అది చెప్పండి, మా కోసం. చెప్పండి, మన పాపం ఆశీగా నా గురించి కాదు, చెప్పండి, నా కోసం, నా కోసం. ఏం చెప్పాలి? ఏం ఇచ్చాడు? ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం. తన వాక్ ఇచ్చాడు. ఇప్పుడు జ్ఞానమైన ప్రశ్న అడుగుతాను, ఇది స్క్రిప్ట్ లో నీకు అర్థమవుతుంది. సుఖం నీకు అర్థమవుతున్నాయి మాట జాగ్రత్త వినండి.
ఆయన ప్రజలు. మనకి దేవుడికి మధ్యలో ఎవరున్నారు? ఆయన వాక్యం, ఆయన వాక్యం. ఆయన వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? హల్లెలూయా. వింటున్నారా? ఆయన ధర్మశాస్త్రం నన్ను అడిగింది, ఎందుకు ఆయన వాక్యం మనకి ఆయన మధ్యలో మధ్యవర్తి? ఎందుకు ఆయన వాక్యం మనకి ఆయనకి మధ్యవర్తి? అదే చెప్తాను. ప్రభు చెప్పనే చెప్తున్నాడు, పరలోకంలో మీకు అన్ని నేను సిద్ధపరిచాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆహారం కావాలి కాబట్టి మీరు ఎక్కడ చేస్తున్నాను, నేను సప్లై ఇస్తున్నాను. అయితే మీరు ఇక్కడ మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా, వాగ్దానంలోకి వెళ్ళినప్పుడు కూడా మీ తరతరాలు ఆశీర్వదించబడాలంటే, అంటే నేను మన సప్లై అంతా మీకు ఇవ్వాలంటే, హల్లెలూయా. ఇది నేను చెప్పినట్టు మీరు చేయాలి. చేయమన్నాయి చేయాలి, మానేమన్నాయి మానేయాలి. అది చేసినప్పుడే అవన్నీ మీకు ఇస్తాను. అంటే పరలోకానికి మనకి కనెక్షన్ దేని మీద ఆధారపడింది? పండే వాక్కు. ఆయన దీని అంత సీరియస్ రావడం కారణం ఏంటంటే, చూడకుండా మాటని ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఎంతమంది కాదు వాక్యం నడుస్తుంది వెళ్ళిపోవడం, తర్వాత వచ్చే వారం అవుతాం. అందుకే నీ పరిస్థితులు ఏదైతే చెప్పగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకి దేవుడి మధ్య ఎవరు? సెనాయి పర్వతం జరిగిన పాత నిబంధనలో తన వాక్కు చేయమన్నాడు, చేయవలసింది చేయమన్నాడు, చేయదమని మానేమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాగుంది మధ్యవర్తి. ఓకే, రైట్, ఫైన్, ఇట్స్ వండర్ఫుల్. ఏమైనా హత్య చేసింది? లేదు. ఇజ్రాయెల్ పాటించిన ఏమైనా హత్య చేసిందా? లేదు. లేదు. ఇది చేసే పద్ధతి ఏంటంటే, ఒక భర్త భార్య ఉన్నారనుకోండి, భార్యకి రోజు పని చేయవలసిన 20 పనులు ఇచ్చేవాడు పొద్దున సాయంకాలం. ఇది చేయాలి, ఇలా చేయాలి, అక్కడ పెట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, రకమాలు అవమానాలు. పొద్దున సాయంకాలం ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ఇచ్చి అన్ని చేయమన్నాడు. నేను మళ్ళీ వస్తాను, నేను చూస్తాను. చేయమన్నాడే కానీ హెల్ప్ చేశాడా? ఏమి చేయడు. చేసావా? అది ఉదాహరణ మానేసావా? అది ఏం చేసావు? ఇలా చేసావు అని ప్రశ్నించాడే కానీ సహాయం మాత్రం ఏది చేయలేదు. అంటే ఇప్పుడు వినండి, దేవుడికి మనకి మధ్యన ఉన్న పాత నిబంధనలో మధ్యవర్తి అయిన దేవుని ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, శక్తివంతమైనది, బలమైనది, కానీ హెల్ప్ చేయదు. హల్లెలూయా. ఇది ఎక్కడ జరిగింది? ఇప్పుడు చెప్పండి, సెనాయి పర్వతం. దేవుడి స్వయాన్ని దిగి వచ్చాడు, తన ధర్మశాస్త్రం ఇవ్వడానికి మోషేకి. తన ప్రజలు ఏది చేయాలో ఏది చేయకూడదు. ఆ మాట మీకు అర్థమవుతాయా? యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లిసన్. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా, దేవుడు ఎర్ర సముద్రం తెరిచాడు కదా, మరి మామూలు ఏదో తెరిచి చూపిస్తే బాగుంటుందని ఎప్పుడు మీకు ఆలోచన వచ్చిందా? రాలేదు. రాలేదు. అది మనం నమ్మాలి. సూర్యుడి గిబ్యోనులో, చంద్రుడి యాభైలో సుమారు ఒక దినం దేవుడు యెహోషువను ప్రార్థించి ఆపేశాడు. ఇజ్రాయెల్ చూశారు, అద్భుతాలు చూశారు, ఎరుకో ప్రాకారం కూలిపోతుంటే చూశారు, కనులారా చూశారు. మీకు ఎప్పుడు రాలేదా? మాకెందుకు ప్రభు అలాంటి చూపించాలి? ఎంతమంది కావాలి చూడాలని? నాకు చూడాలని ఆశ ఉందని వచ్చే కదా, ఎవరు లేదా? చేతులు తెలియదు ప్రోడక్ట్ మీకు ఇష్టమైన సమయం దేవుడు రావడానికి అలా ఉంటే రెడీ టు షేర్ మాలో పెట్టింది ఇచ్చేయాలనిపిస్తుందా? హల్లెలూయా. వినండి, కన్నులారా తన అద్భుతాలు చూస్తే, ఈ చెవులారా తన శబ్దం వింటే, వినండి, అది చూసిన తర్వాత విని తర్వాత ఏ తేడా చేసినా వెంటనే ఒక స్పాట్లో చంపేస్తాడు. హల్లెలూయా. స్పేర్ చేస్తాడు, స్పాట్లో చంపేస్తాడు. ఎందుకంటే చూపించిన తర్వాత ఎలా ఆ శాస్త్రంలో
వంటిది. ఇప్పుడు ఎవరు చూస్తారా? మాట్లాడండి. స్పాట్ లో ఎగిరిపోతారు. ఉజ్జయ ఏం చేశారు? దావీదు మందసాన్ని తీసుకుని యెరూషలేము వెళ్తూ నేను నాట్యం వేసుకుంటూ వెళ్తుంటే ఆ నెత్తులోడి కింద జారి గోపురం మందసం జారిపోతుంటే పక్కన ఉన్న ఉజ్జయదాన్ని చేయబెట్టాడు. ఆమె ఉద్దేశం మంచిదా కదా? మంచిదే. ఉద్దేశం మంచిది కానీ పని కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పండి, మనం ఒక్క పని కరెక్ట్ కదా? అంత గొప్పే మన బతుకులు. ఎవరితో పోల్చుకుంటే నాతో కాదు, నేను నీతో కాదు, ఆయనతో పోల్చుకుంటే అన్నది. ఒక 100 సంవత్సరాలు ముసడు దోచెట్టుకుని ఉన్నాడు అనుకోండి, తీయలేదు. అది తీసి ముగ్గురే పెడతా ఉంటుంది. మంచి అనక నీ మొత్తం అక్కడ దరిద్రం నాకు దృష్టిలో. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కడే రెక్కించుకున్నాడు అంతే కదా. నా నీ గొప్ప ఎవరు? హల్లెలూయా. హల్లెలూయా. మన చిన్నలు ఎవరైనా ఆడడం మంచంలో ఉన్నాడు వస్తారు, కూర్చున్నారు, డాడీ అని కూడా వస్తారు. రాకంటే గొప్పడాడి చెప్పి అదే భరించిన శరీరం నుంచి వచ్చేది. ఆమె శరీరంలో వచ్చిందని భరించలేదంటే శరీరం లోపల ఇంకెంత గొప్పదో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రసంగం వేదం నుండి బాగుంది. ఆయన చిత్తం. హల్లెలూయా. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది చూడాలనుకుంటున్నారు? చూస్తావా? పెట్రాలే రాలిపోతాం. ఇదే మనం ఏమొచ్చి లేదు, చూస్తే మనం నిలబడలేదు. అందుకే వాడిని నేను దాక్షణ్యంగా అరణ్యంలో చంపేశాడు. వాడు తిరుగుబాటు చేస్తున్నాడు, గురిగినాడు, సొరిగినాడు. నో డై. ఇంత చూపించలో నీ భయపడలేదంటే ఎవరు? అందుకే తోమాలో ఏమన్నా తెలుసా? అక్కడ శిష్యులతో చూచి నమ్మిన వారికంటే ఇప్పుడు మనందరం దానిగా చూపించదు కానీ నమ్ముతున్నాం అన్నవారికంటే చేస్తే నువ్వు హల్లెలూయా. నా బుద్ధి అలాంటిది. అవును. I know you last one. Hallelujah. Today is going to be high. So serious, the message is. Okay, hallelujah. Hallelujah. ధర్మశాస్త్రాన్ని హత్య చేసిందా? లేదు. ఆయన ప్రశ్నలు చేసి ఆయన చెప్పాలంటే ధర్మశాస్త్రం వారిని శాపగ్రస్తులుగా చేసింది. అలాగే ధర్మశాస్త్రం శాపగ్రస్తమైన కాదు, అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, బలమైనది, శక్తి కలిగింది. కానీ ఆ ధర్మశాస్త్రం మన శరీరం నెరవేర్చడం ప్రయత్నిస్తే అది బలహీనపరచబడదు. ఎందుకంటే చేయలేదు శరీరం. హల్లెలూయా. జగన్ కడవలు నాకు సిక్స్ ప్యాక్ నడవను నీ ప్యాకింగ్ అయిపోతారు. హల్లెలూయా. ఈ శనాయి పట్టణ జరిగింది పాత నిబంధన. ఇప్పుడు నేను క్రొత్త నిబంధనకు వస్తున్నాను. ఆ దేవుడే పగపగా మండించినవాడు, పర్వతాన్ని భూకంపం కలిగించిన వాడు, వింటున్నారా? భయంకర శబ్దంలో మాట్లాడిన దేవుడు, ఓర శబ్దం భయంకరంగా ఉన్న ఆ దేవుడు ఇప్పుడు సియోను కొండ మీద దిగి వచ్చాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. హల్లెలూయా. 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 స్త్రీలు వివాహమైన వారు ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ బట్టి నీ భర్త 25 లిస్ట్ ఇచ్చి ఇవన్నీ చెయ్యి, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయకుండా వచ్చిన చంపేస్తాను అన్నాడు అనుకోండి, చేస్తావా? చేసి అంత కాలం చేస్తావు, విసిపోతా లేదా? నిజం చెప్పండి. అలాంటి భర్త ఏమైతే బాగుందని కోరుకుంటారు? అబద్ధాలు చెప్పదు చెప్పండి. అలాంటి భర్త నిన్ను ఉంటే నువ్వేం చేస్తావు? మరి అలా భక్తే చూస్తే చాలా డేంజర్. నీ సత్యపోతే బాగుంది. అవును. అవగాహన చెప్పలే. అవునా? అవును. కట్టాడు, అర్థం చేసుకోడు, చేయమన్నాడు, సావమన్నాడు, ఏమి హత్య చేయడు. అది కనీసం జాతి దయా కలిగి లేదు. ఆ లక్షణాలు ధర్మశాస్త్రం
హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్పారా లేదా? చావాలి. ధర్మశాస్త్రం అంటే పదకొండు ఇంకోటి ఉండదు. కానీ భర్త చనిపోతే మాత్రం నీకు హక్కు ఉంది, మరి ఇంకో వివాహం చేసుకోవడం. హల్లెలూయా. ఇక్కడ చదవాలి లేదా? అందుకే దేవుడు మొదటి ఇచ్చిన పాత నిబంధన దాన్ని ఇప్పుడు సవరించడానికి యేసే దిగి వచ్చాడు స్వయం. హల్లెలూయా. 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 ఏమి ఇచ్చాడు నేను చెప్తాను చూడండి. కల్వరిశిలలో అనగా సీయోను కొండ, ఆ సీయోను కొండ మీద ఆ దేవుడే ధర్మశాస్త్రం ఇచ్చినవాడు ఇప్పుడు శరీరధారిగా దేవుని గొర్రెలుగా యూదా గోత్ర సింహంగా కాదు, దేవుని గొర్రెలుగా కల్వరిశిలలో అటు ఆకాశానికి భూమికి కాక మధ్యలో వేలాడదీయబడ్డాడు. హల్లెలూయా. పాత నిబంధనలో నేను ఇచ్చింది నువ్వు చేయబోతే చంపేస్తానన్న పంట నుంచి ఇప్పుడు ఎక్కడికి బదిలీ? నువ్వు చచ్చిపోతున్నా నేను బ్రతికించడానికి నేను వచ్చానన్న పండుగ. హల్లెలూయా. అదే షాప్ ఉన్నాయి కాగితం లేవు ఎన్నది కదా ఒక వాక్యం రాత్రి. ఓ యు హావ్ టు లిసన్ అండ్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ వెరీ పవర్ఫుల్. హల్లెలూయా. 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 ఇప్పుడు సియోను కొండపై గొల్గొతాలో యేసు తన ప్రాణం పెట్టాడు, తన రక్తం చిందించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఇలా నేను ఏ అర్థం చెప్పాను? సెనాయి పర్వతంలో చెప్పాను. ఇప్పుడు సియోను పర్వతం యొక్క అనుభవం మన జీవితంలో ఏంటంటే రెండోది కాదు, అది సరిగ్గా బాగానే ఉండదు, అది పనిచేయదు, వర్క్ అవ్వలేదు. అది కాబట్టి దేవుడు ఏం చేశాడు? సవరించాడు, అది కొత్త నిబంధనగా మార్చాడు, వేరే అరేంజ్మెంట్ మన కోసం చేశాడు. హల్లెలూయా. ఏంటంటే ఇప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రం మధ్యవర్తి, ఇప్పుడు స్వయాన ఆయన కుమారుడు యేసే మనకి తండ్రికి మధ్యలో మధ్యవర్తి. అందుకే చూడండి, పాత నిబంధనలో ప్రజలకి దేవుడి మధ్య మధ్యవర్తి వాక్యం. అందుకే చూడండి చూడండి దేవుడు ఎంత చక్కగా అరేంజ్మెంట్ వాక్యంలో అసలు అబ్బాయి పైన చెప్పొద్దు మనకి. వినండి, అందుకే మోహన్ గారు రాస్తారు, ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఉండెను, వాక్యం దేవుని ఉండెను, ఆ వాక్యం సంపూర్ణంగా. అంటే పాత నిబంధనలో ఇచ్చిన వాక్యం ఇప్పుడు ఆ వాక్కు కొత్త నిబంధనలో శరీరధారిగా మధ్యవర్తి ఉండడం. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన లాంటిది భార్యని భర్త 20 ప్రకారాల పాలించి రోజు సత్యన ఏం చేస్తున్నా నాకైతే తెలియదు, నువ్వు ఏమవుతావు నాకు తెలియదు, నువ్వు ఆపం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ భార్య విసిపోతా చేశాక చచ్చిపోవడం కోరుకుంటుంది భర్త చచ్చిపోయాడు. వినండి, ఒక రోజు ఆ భార్య అక్కడ ఫ్లైట్ వెళ్తున్నాడు, చచ్చిపోయాడు కదా. ఆ ఫ్లైట్ లో ఒక మంచి యంగ్ డైనామిక్ హ్యాండ్సమ్ కనబడే ఒక వ్యక్తి పరిచయం ఫ్లైట్ లో. ఇద్దరి మధ్యన టింగ్ లవ్ అవుతారు. ఒకరొకరు అర్థం చేసుకుని ఏం చేశారు? అర్థమై వివాహం చేసుకున్నారు. ఎంచుకుంటే చేస్తారు, అగ్రహంగా చేస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి నచ్చిపోయింది, ఎందుకంటే అంత మయమర్పించాడు రెండో వ్యక్తి. అంతగా ఎంతగా అంటే ఎన్నో ఎలాగా నువ్వు చేస్తేనే ఇప్పుడు ఈ నరకాలు సరేనా? నేను కూడా హెల్ప్ చేస్తాను, మన ఇద్దరు చేద్దాం. ఏమి నమ్మంటే ఆడదా ఇచ్చి అరవేద బెంగళూరు పెట్టి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఆదరిస్తారు. ఆయన గుర్తుంచుకున్నారు, ఆటలో గుర్తుంచుకున్నారు. ఏమవుతుంది?
ఇంత పొరపాటు చేస్తున్నాను అవును. నీకు ఆల్రెడీ ఉన్నాడు వర్కున్నాడు ఆల్రెడీ ప్రస్తుతం నీకు అడిగే హల్లెలూయా. చెత్త మాట్లాడుతున్నాను చేసుకున్నాను. చేసుకుంది తెలుసా నీకు బాప్తిసం రోజు అందరూ గట్టిగా అదే ఈ వివాహం చేయాలంటే ముందు నేను ఏం చెక్ చేయాలి? బాప్తిసం తీసుకున్నారు లేదు అంటే అప్పుడే ఆల్రెడీ వివాహం అయిందో లేదు చూడాలి. ఎవరితో వివాహం అయింది? యేసుక్రీస్తు. అర్థం చేసుకుని హల్లెలూయా. వస్తున్నారు సత్యకురాడు నా వినండి థ్యాంక్ యూ జీసస్ మై మాస్టర్. హల్లెలూయా. ఈ మాట ఇప్పుడు మీ భర్త మీ ఇంట్లో హల్లెలూయా. నీకైనా అమ్మాయి నీ పేరేంటి? ప్రియా. నీ పేరేగా అవదా ఏ పేరు? అల్లుడు చదువుతున్నాడు అల్లుడు ఆయన మహా గొప్ప దేవుడు. హల్లెలూయా. వెరీ ఇంట్రెస్టింగ్ డైవర్ట్ బట్ స్టిల్ విను అక్కడ నీకు ఉండాలని బాప్తిసం తీసుకున్నావు ప్రవర్తిస్తున్నావు. గాలి తీసిండు పాస్టర్ గారికి. వేరే సిద్ధాంతం మాట్లాడమాట. ఇప్పుడు మీరు లోకపరంగా చేసుకుంటారా లేదా? చేసుకుంటారు. అదే తొడముడు అదే పాడకూడదు అదే మొక్కలు అదే కూడదు మొక్కని సంబడి దేవుడు మీకు అద్భుతమైన వాక్యం అనుగ్రహించును కాక. హల్లెలూయా అని మీరు ప్రార్థన చేయండి. మీ అమ్మడు అదే మీ అన్న హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఎందుకంటే దేశ కౌంటర్ అయిపోతుంది. ఆడు సరిగ్గా చూసుకోలేదనుకో నీ ఫస్ట్ పార్ట్ ఎవరు? వీడు సరిగ్గా చూసుకోవాలి. నువ్వు ఎవరైతే వెళ్ళచ్చు ప్రార్థన ద్వారా ప్రభువా ఇంట్లో భరించలేకున్న పరిస్థితి ఏంటంటే ఆడి సరైన చేస్తాడు లేదా తీసేనా తీసేస్తాడు. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది తెలుసా? అడగండి నెక్స్ట్ ఏమవుతుంది? నీ పక్షం ఆయనే బతకాలని నిలబడతాడు. ఇప్పుడు పాత నిబంధన అంతా ఎలా ఉంది? ఆ 20 మంది చెయ్యాలనే కానీ చెయ్యి మాత్రమే సహాయం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాడు ఎలా ఉన్నాడు? అదే చూడండి ఆ మంట మర్చిపోయినాడు. ఓ రోజంతా ఇల్లంతా శుభ్రం చేస్తున్నాడు. దేవుడి గడలో ఆ ఇచ్చిన ఇస్తున్నాడు అన్ని చదివినాడు. అరే ఆలోచనన్నాడు ఈయనప్పుడు ఇదే చేయమంటున్నాడు. కానీ తేడా ఏంటి అనిపించిందంటే తేడా చెప్పారు. వెరీ సింపుల్. పాత నిబంధనలో ఆ భర్త డిమాండ్ చేశాడు పనిచేయమని. క్రొత్త నిబంధనలో ప్రేమిస్తూ ప్రోత్సాహంతో పనిచేయమని. హల్లెలూయా. 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 అందరూ ప్రోత్సాహం ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మాకి ప్రేరేస్తూ అందరూ ప్రేరేస్తూ ఓయ్ కుదిరేటోళ్ళని ప్రేరేసుకోవాలి. అందరూ వెనక చాపలు పెట్టుకోవాలి.
చేస్తాడు తెలుసా? ఆయన నువ్వు గాయపరిస్తే మాత్రం తండ్రి చీల్చి చెడ్డాడేస్తున్నా నేను. నా కుమారుడు ఏ హాని చూడుకోలేను. ఆయన దుఃఖపెట్టిన గాయపరిచిన చూడకుండా చూసిన ఆయన స్పేర్ యు అండ్ కేర్ యు, స్పేర్ యు, కేర్ యు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆనందంలో మా నుంచి గాలి పడితే డౌన్ గురుడైనా ఈవుడైనా ఈ బరుడు. కానీ ఇప్పుడు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ప్రోత్సహించి కొత్త నిబంధన అంటే తెలుసా? పాత నిబంధన చేస్తేనే కృప, కొత్త నిబంధన కృపను ఎవరు చేయాలి. అర్థంలో తెలుసుకోవడం చేయొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు మధ్యవర్తి యేసై ఉన్నాడు. యేసు రక్తం అని రాయబడింది. హల్లెలూయా. మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంతమంది పరిస్థితులని ఆ విషయంలో జరుగుతున్న పరిస్థితి ఏం జరుగుతుందనే ఆ ప్రశ్నలోనే చెప్పుకోవచ్చు. ఎవరైనా ఉన్నాయా? అయితే మీరు ఇంటికి వాక్యం చదవండి. నా పద్ధతి నుంచి ఆ పాపం వచ్చే వరకు జాగ్రత్త మీకు అర్థాలు బోధిస్తాను. మీ పరిస్థితులు అనుకున్నది కదిలిపోతాయి లేదా? అలాగే గుర్తిస్తాయి కదా పరిస్థితి. ఎవరున్నారు? ఆరోగ్యం గుర్తిస్తున్నాయి, ఆర్థిక సమస్యలు గుర్తిస్తున్నాయి, సమాధానం పరిస్థితులు గుర్తిస్తున్నాయి, కుటుంబ పరిస్థితులు గుర్తిస్తున్నాయి, అనుకునేవి కూడా గుర్తిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బయట కూర్చుంటే నేను ఏం చేస్తాను అంటే ఏం చేస్తాను చెప్పండి. ఇలా అంటున్నా చెప్పండి, ఏం చేస్తాను? గురిపోతాం. ప్రభు అంటాడు, నేను నీకు రక్షణ ఇచ్చాను, నా కుమారుడికి ఇచ్చాను, ఆయన రక్తం నీకు చెందించాను, ఆయన మరణం చేయించా, మరణంపై అధికారం ఇచ్చాను. నువ్వు ఇంకా లోకాన్ని పట్టుకుని ఉంటే దాన్ని నువ్వు వేస్తాను. నేను చేసేస్తానని షేక్ చేసేస్తాను. నేను షేక్ చేశానని అర్థం ఏంటంటే నేను నీతో మాట్లాడి నేను నీతో మాట్లాడుతున్నాను మాత్రం నాలుగు వాడే కదా, రోజు నాలుగు వాడితే క్షీణించిన కదా అంటే అప్పుడైతే నీ ఆరోగ్యం ఏం చేశాడు? కుదిపేశాడు. అంటే అప్పుడైతే నీతో మాట్లాడుతున్నాడుగా. He's talking to you, shaking and talking. Hallelujah. అందుకే అన్నాడు 25వ వచనంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు దాన్ని విసర్జించదు, నిర్లక్ష్యం చేయడం మాటనే. నా పరిస్థితులు బాధని ఏడుస్తున్నా కానీ ప్రభువా ఇదిగో నీ వైపు తిరుగుతున్నాను, నా పరిస్థితులు అపమానాలు కదిలిపోయి ప్రభువా, నా కుటుంబ పరిస్థితిని తలకిందులైపోయి, నా ఆర్థిక సమస్యలన్నీ కూడా ఏమో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి, నా ఆరోగ్యం కూడా క్షీణించలేదు ప్రభువా, రేపు నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం లేదు, అంతా కుదిపి 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 ప్రభా ఇది దుఃఖ ప్రభా, ఈ రాత్రి నీ వాక్యాన్ని ఇది నువ్వు నాతో సరాసరి మాట్లాడుతున్నాను, నేను నమ్ముతున్నా. హల్లెలూయా. సంఘంలో ఏముండకూడదు? ముడత. ఏముండకూడదు? మట్టలు వెళ్ళి పట్టేసుకున్నాయి ఫంక్షన్ కదా బయట ఎలా ఉన్నారు పట్టడానికి? ఇస్త్రీ చెప్పండి. ముడత లేకుండా ఉండాలి. ముడత లేకుండా ఉండాలని ఏం చేస్తాం? పట్టణని ఇస్త్రీ చేస్తాం. ఇస్త్రీ చేస్తాం అంటే ఐరన్ అంటే ఏం చెప్తాం? ఐరన్ వేడి. అవునా కదా? వేడి. అక్కడ వేడి బట్టల మీద పెట్టేది మీకు తెలుసు లేదు, నా తానే సమస్య అందుకే తెలుసు. ఎక్కువ ప్రేమ గొప్ప పడతాడు దేవుడు, అందుకే దేవుడికి ఎక్కువ ఛాన్స్ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ షర్ట్ వేసుకోవాలి, దీనికి మొహలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేస్తారు? ఇస్త్రీ చేస్తారు. వేడి పెట్టాలి. వేడి పెట్టడానికి కాల్చడానికి కాదు, అన్నమాట కదా, చక్కగా కనబడాలి. దేవుడు కూడా నీకు మంట పెడతాడు, వేడి పెడతాడు. నువ్వు పెట్టకపోతే నచ్చితే అవ్వకపోతే ఇంకొద్ది పెంచుతాం, మెట్ట పెంచుతాం, ఇంకా తెలియకపోతే పొగలు పడుతుంది కాదు.
మీ పక్కన చెప్పండి, ఖాళీగా తెచ్చుకోక. అర్థం అది ఖాళీగా తెచ్చుకోక. ఆగండి. ఎందుకు ఎందుకు వేడి పెడతాం అంటే అందుకే ఎందుకు వేడి పెడతాం దానికి? ఆ ముడతలు పోతే నీట్ కనబడతాం, ప్లెయిన్ కనబడతాం. జాగ్రత్త. ఆ ప్లెయిన్ కనబడే పట్టే నువ్వు ఆయన దృష్టిలో ఆ వస్త్రం. ఇప్పుడు ఎవరు వేసుకున్నారు ఆ వస్త్రం? ఆయన ధరించుకోవడానికి ముడతలు ఉంటాయి. ఏం చేస్తాడంటే వేడి పెడతాడు. ఆ వేడి సరిపోతే ఇంకొక పెంచుతాడు. అది కూడా సరిపోతే ఇంకా పెంచుతాడు. అది కూడా సరిపోతే మట్టి కాలి అక్కడ. ఎంతగా గ్రహించండి. నేను ఎంతగా ఈ పరిస్థితులను కుదిరేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆ లోకానికి ఏదైతే అటాచ్ అయ్యావు దాని నుంచి మీరు విడిపించాలి. చూడు, పరలోకాన్ని తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే జాగ్రత్త. పరలోకానికి వచ్చిన తీసుకెళ్ళాలి, అది ఒక వేరు. వినండి వినండి, నేను జాగ్రత్త వినాలి. ఇది ఎలా పట్టుకుని లోకాన్ని ఎలా పట్టుకుని ప్రభావాలు రెడీ వచ్చేస్తున్నాను ప్రభా అంటే పోదు. నువ్వన్నీ వదిలేసి రెడీ ఉంటే ఆయన తీసుకెళ్తాడు. అంటే నువ్వు ఇప్పుడే లోకాన్ని ఏమవ్వాలి? డిస్కనెక్ట్ కావాలి. నువ్వు అవపద కుదుపుతాడు, ఆయన డిస్కనెక్ట్ చేస్తాడు. ఎంత డిస్కనెక్ట్ చేస్తాడంటే ఆ మాటలు పోయేంత వేరే అర్థం గట్టిగా చెప్పండి. నువ్వు కాటన్ పట్టవా, సిల్క్ పట్టవా, లేదంటే నైలాన్ పట్టవా, ఏ పట్ట నువ్వు పట్టక తగ్గట్టు వేడి పెట్టాడు. నీకు ఎక్కువ శ్రమ ఉందంటే నువ్వు ఏదో గట్టి పట్టుకుని ఊపేస్తున్నాడు. ఇదో మాట్లాడుతున్నాడు ఆయన. నా రక్షణకి ఇచ్చాను, ఆ కుమారుడు యొక్క నామంలో నీకు రక్షణ ఇచ్చాను. నీకు నాకు మధ్య కుమారుడు ఆయన నువ్వు ఎలా లోకాన్ని చూస్తున్నావు? లోకాన్ని పట్టుకుని కాలు చేస్తాను, నేను ఎన్న కాల్సాను అని కాల్సాను. నువ్వు వదిలేవాళ్ళు ఆ లోకాన్ని వదిలేవాళ్ళు బుద్ధి వేస్తాను, కాల్ చేస్తాను. నేను ఐ విల్ నాట్ గివ్ యు. డోంట్ ప్లే విత్ మీ. ఆ కారణం హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ వేడి చాలా తగ్గిందా? చాలా ఎక్కువ. ఏమి జరుగుతుంది? ఏమి జరుగుతుంది? ఏ దొంగవా? ఆయనకి ఆయన మాట దొంగవా? పెడతాడు, సరిగ్గా పెడుతున్నాడు. ఇంకా పెంచాలంట. పెంచేలా తెచ్చుకుంటావా? మొక్కలన్నీ సరి చేసుకుంటావా? ఎందుకంటే నేను ధరించుకోవాలనుకుంటున్నాడు. ఆయన ధరించడం అందంగా కావాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ పక్కన సేకరించి సరి చేయబడు. అంటే అతన్ని మీతో మాట్లాడుతున్నాడు ఆల్రెడీ డైరెక్ట్ గా. హల్లెలూయా. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వినండి, లోకమంతా కలిపి కుదిపేస్తాడు. పాత నిబంధనలో జాగ్రత్త. భూమిని మాత్రమే నాశనం చేశాడు, కుదిపేశాడు. దేని ద్వారా? ప్రళయంలో కాలం. జాగ్రత్త. ఇప్పుడైతే పైది కింద రెండు కలిపేస్తాడు. అప్పుడు స్థిరాన్ని ఉండేది. ఇప్పుడు చూడండి, ఇది పట్టుకున్నాను నేను. భూకంపం వచ్చింది, అది కలుగుతుంది లేదా? ఎవరు కలగాలి? ఇద్దరు. నువ్వు పట్టుకున్న దాన్ని కదిలిపోతుంది కదా. నువ్వు కదిలిపోతే ఇప్పుడు నేను ఎక్కడ రమ్మంటున్నాడు? కదిలిపోయే లోకంలో నుండి ఇంకో లోకానికి షిఫ్ట్ అవుతున్నాడు. ఎలాగంటే చెప్తాను. ఇది ఎప్పుడైనా డబ్బు రాస్తున్నారా? ఇది బ్యాంకు వెళ్తారు. అవి బయటకు రావాలని ఏం చేయాలి? మన బతుకు పాల్గొనడం.
నేను చాలా సైకలాజికల్ అడిగాను ఈ ప్రశ్న. మీ నోట్ నుంచి ఏం ఆన్సర్ వస్తుంది? పగబొట్టి ఎడగొట్టి నాశనం చేసి ఆలోచన వచ్చింది మాట బయట. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, అన్ని మనం కొద్దిగా స్వభావంలో సేవకులు ఉన్నప్పుడు జోసఫ్ ఫాస్ట్ గారు ఉన్నప్పుడు ఉండాలి కాదు. నేనే బోధిస్తుంది మీకు ఎవరైనా ఇస్తే నిజంగా స్మోల్ అనేది బోధిస్తే ఉంటారు కదా, మాట్లాడండి. ఆ ఫైర్ మీద ఉంటారు, అది ఏసు వచ్చి బోధిస్తుంది. ఫినిష్. దాన్ని చూడకుండా చూస్తున్నాను వాక్యాన్ని. ఆయన మాట్లాడి ఏమవుతున్నావు? ఈయన పక్కన కూర్చొని పుస్తకం పుస్తకం అంటున్నావు. తగ్గించట్ని విల్ నాట్ స్పేర్ యూ. హల్లెలూయా. పాత నిబంధనలు చూడండి, వాళ్ళకి మనకి తేడా, వాళ్ళ మనుషులు మన మనుషులే పాత నిబంధనలు. కానీ అక్కడ పనిచేసింది ఏంటది? ధర్మశాస్త్రం. మనలాగా చూడాలి అని వాళ్ళు మనం చూడలేదు. చూడని నమ్మేవారు కాబట్టి ప్రభు అన్నాడు, మీకు అర్థమైనా? చూసి నమ్మేవారి కంటే చూడని నమ్మే భాషలు చెప్తున్నాడు. నువ్వు చూడకూడదు, బ్రతికి పక్క కట్టేవారు నువ్వు. ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు చూడకూడదు వల్ల బ్రతికి పట్ట కట్టావు. లేదంటే పెట్లా ఇప్పుడు రాత్రి అర్థమైనాడు. ఆ కృపకి గట్టిగా చదవాలి. ఇక్కడ కిడ్నీ ప్యాక్ ఊపిలో ఏమవుతుందో చెప్పండి. అందులో ఉన్నాయి, బయట వస్తాయి. అలాగే నీ పరిస్థితుల్లో నువ్వు లోకాన్ని విడిచిపెట్టకపోతే ఏదో పడుతున్నావు గట్టిగా, అది నువ్వు విడిచిపెట్టకపోతే ప్రవర్తన నేను కుదిరేస్తాను. నేను కుదురుతాను. ఎంతగా కుదురుతానంటే అందులో ఉన్నది వేరే లోకంలోకి వచ్చే వాళ్ళు కుదురుతాను. అలాగే నువ్వు లోకంలోంచి డిస్కనెక్ట్ అయ్యి ఆ నీచవాదం కథాత్సవాన్ని నీచవాదంలో నువ్వు కనెక్ట్ అయ్యే వరకు నీ జీవితాన్ని కుదిరేస్తాను, నీ కుటుంబాన్ని కుదిరేస్తాను, నీ మనిషిని కుదిరేస్తాను. సొంత నిర్ణయం తీసుకో. అలాగే మంచి ఏమని పెట్టారు. నేను అనుకున్నాను అన్నింటిలో మాట్లాడితే వాక్యం రేపు బ్లాక్ అయిపోతుంది. రేపు క్లాట్ వచ్చేస్తే ఓవర్ యాక్షన్ చేస్తాయి. పక్కన చెప్పండి, ఆయన ఓవర్ యాక్షన్ చేయగలరు, బ్లాక్ అయిపోతుంది. అది తెలియదంటే బ్రెయిన్ పనిచేది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆశానాశ దేవుడు కాదు. హల్లెలూయా. మరి ఎవరు పడతారు? కదల్చబడని సిలువ యేసు రక్తం. హల్లెలూయా. 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 కదల్చబడని ఏదైనా ఉందంటే ఆయనకి మన మధ్య ఆయనకి దేవుడికి మన మధ్యన కదల్చబడని క్రీస్తు సిలువ. హల్లెలూయా. హల్లెలూయా. కదల్చబడని రాజ్యమును పొంది ఇంకొకసారి నిలకడగా స్థిరంగా కదల్చబడకుండా ఉండడం నిమిత్తము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినా గట్టిగా చెప్పబడి కానీ క్రొత్త నిబంధన వేరే వెసులుబాటు ఇచ్చాడు తండ్రి. ఆ మధ్యవర్తి ఎవరు? మనకి యేసు. మళ్ళీ చదవమాట. ఏ పేరు కంటే మరి శ్రేష్టంగా పలుకు. ప్రోక్షణ రక్తమునకు
యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అక్కడ ఒక పదం ఉపయోగించబడ్డది, గమనించలేదు. రక్తం. ఎవరి రక్తం? యేసుక్రీస్తు రక్తం. ఏం ఉండాలి? కల్వరి శిలువ. అందరూ తెలుసుకోవాలి జరిగింది. హల్లెలూయా. ఆ రక్తం, యేసు రక్తం ఎంత గొప్పది! ఏబేలు రక్తం కంటే శ్రేష్టంగా పలికే రక్తం. ఎలా శ్రేష్టంగా పలుకుతుంది వినండి. ఏబేలుని ఎవరు చెప్పారు? అన్నయ్య తన సోదరుడైన కయీను. అవునా? అవును. ఆ రక్తం ఏం చేస్తుందంటే ఆది కట్టాలని చెప్తుంది. భూమిలోని మొరపెట్టడానికి రక్తం మాట్లాడుతుంది. వినండి, ఆ రక్తం మొరపెడుతుంది. దేవుడు మొరపెడుతుందంటే, నా సోదరుడి నన్ను చంపిన వాడికి తీర్పు ఎప్పుడు తీరుస్తావు? ఇంకా మీ భాగంగా ఉన్నది. వాడిని ఎప్పుడు దేశద్రోహంగా చేస్తావు? ఎప్పుడు వాడిని శాపగ్రస్తులుగా చేస్తావు? ఎప్పుడు వాడిని దేశద్రోహంగా చేసి భ్రష్టులుగా వాడిని ఎప్పుడు చేస్తావు అని ఆ ఏ పేరు రక్తం మొరపెట్టు. అయితే ఆయన ఇచ్చిన వెసులుబాటు కొత్త నిబంధనలో మనకి దేవునికి మధ్యన ఇప్పుడు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన రక్తం అని ప్రస్తావన వచ్చింది అంటే అర్థం ఏంటంటే, కదల్చబడిన రాజ్యంలో నువ్వు కనెక్ట్ కావాలి. కదల్చబడే లోకంలో నువ్వు కనెక్ట్ అయితే ముదుపుతాడు. నేను మడతలుంటే వేసుకోడైనా మనమే వేసుకొని మడుతున్న వాడు దానికి తగ్గ వేడు అంటాడు. అందుకే నేను కాల్స్తున్నాడు. అందుకే నేను బట్టించండి అర్థమవుతుంది వాటి మాటలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాదు నీ పరిస్థితులు చక్కదిద్దడం కానీ అసమర్థుడు కాదు, శక్తివంతుడు. నీకు అర్థం దేవుడికి దేవుడి మనసు నీకు అర్థం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, ఇప్పుడు ఆయనకి మనకి కొత్త నిబంధనలో సీయోను పర్వతం మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రక్తం. యేసు రక్తం. యేసు రక్తం. యేసు రక్తం. ఏ రక్తం కంటే మరి శ్రేష్టంగా ఎక్కువ మాట్లాడుతుంది? ఏబేలు రక్తం కంటే. ఏబేలు రక్తం. ఏబేలు రక్తం అయితే నన్ను చంపిన వాడిని చంపడుతుంది, నన్ను చంపిన వాడిని తీర్పు తీర్చాడుతుంది, నన్ను చంపిన వాడిని దేశం చేయాలి, నన్ను చంపిన వాడిని భ్రష్టుగా చేయాలి. కానీ యేసు రక్తం, ఆ యేసు చంపిన కూడా ఎవరు? ఆయన సహోదరులే. అర్థమలేదు. జ్యోతికి అర్థమైనా? యోహాను మొదటి అధ్యాయం అంటాడు, ఆయన తన సహోదరుల మధ్యకి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకోలేదు. ఇప్పుడు చంపింది ఎవరు? ఆయన సహోదరులే. ఏబేలుని చంపింది సహోదరులే, యేసుని చంపింది తన సహోదరులే. యేసు ఏబేలు రక్తం మొరపెట్టింది, యేసు రక్తం కూడా మొరపెడుతుంది. ఇది రక్తం మొరపెడుతుంది. ఏబేలు రక్తం అయితే అన్నని కీర్తించున్నది, ప్రశ్న చేయమంది, శాపగ్రస్తం చేయమంది, దేశద్రోహం చేయమంది. కానీ యేసు రక్తం చంపిన వాడిని క్షమించు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత కృప నా మీద ఉన్నది, ఎంత కృప ఇవ్వబడ్డది ఆయన. హల్లెలూయా. ఇచ్చారు. ప్రతిరోజు అదేమవ్వాలి? నూతన పరచబడాలి. మనుషుల ఆరాధన జరగదు, ఆయన ఆరాధన కొనడానికి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫర్ ఆల్ యువర్ గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట లేక సంఘాలు చచ్చిపోతున్నాయి. ఆత్మీయంగా దిక్కు తోచుకుంటున్న నాశనమైపోతున్నాయి సంఘాలు. బిల్డింగ్ మాకు సూపర్ ఉన్నాయి, పీజీ ముందు అద్దుకోతున్నాయి. వాక్యం లోతు లేదు, వారికి అర్థం ఉంటుంది. వాక్యం ఒకలా చెప్తుంది, పరిస్థితులు ఇబ్బంది ఉన్నాయి. ఏంటి అంత గలిబిలి సంఘాలు. దేవుడిని నిన్న ప్రేమ వాక్యం నిద్రపోతారు. అక్కడికి వచ్చి మిమ్మల్ని స్నేహాపరంలో దేవుడు వచ్చేస్తున్నాడు దగ్గర. ఆయన ఎవరు కనబడితే సరిపోయేది. ఈ వాక్యం ఉండేవాడు కాదు, ఉండేవాడు కాదు. హల్లెలూయా. రాత్రి కాలం దేవుడి వాక్యాన్ని అశ్రద్ధ చెందేవాడు. నువ్వు ఏది పోతున్నా పర్లేదు, ఆఖరి నీ అందం, నీ యొక్క ఆరోగ్యం పోయిన పర్లేదు, నీ ఆశ్రద్ధ పోయిన పర్లేదు. అందుకే అక్కయ్య 6:2 అంటాడు, ఆయన కుదిపేస్తాడు సమస్తాన్ని. నీ బంగారం ఏమి కూడా కుదుపుతాడన్నాడు. అక్కయ్య 2 అంతా కుదిపేస్తాడు. ఎందుకంటే ఆయన పట్టుకోవాలి. ఆయన ఇచ్చాడు. కావాల్సిన రాజ్యంలో ఉండాలి. ఆ రాజ్యాన్ని నువ్వు హక్కుగా హక్కులు ఆ హక్కు కలిగి
హల్లెలూయా. మీలో ఉన్న నమ్మకం ఆ ఆత్మని సరిచేస్తాను. అందుకని ఇది ఏమైంది? దహించు అగ్ని. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఆలోచించి ఎంత వేడి కావాలి? చిన్న వేడి ఇది చాలు. ధరించుకున్నాను అంటాడు. చిన్న వేడి. హల్లెలూయా. హల్లెలూయా. మాటలు ధరించి అలాగే బయట అలాగే కాల్చే అవసరం ఉంది. హల్లెలూయా. కాల్చేది కానీ అవసరం ఉంది. ఎంతవరకు? హల్లెలూయా. నేను సరయ్యే వరకు. కుదురుతూ ఉంటాడు. ఎంతవరకు? నేను సరయ్యే. దాన్ని వదిలేసి స్థిరమైనది పట్టుకునేవాడు. హల్లెలూయా. 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 కాబట్టి ఎవరి దగ్గరికి వస్తే బెటర్ మనం? యేసుక్రీస్తు దగ్గర. సిలువ. సిలువ అంటే అర్థం ఇప్పుడు యేసుక్రీస్తు. యేసు రక్తం. ఆలోచించు.